ఆ సర్వ విద్యార్థ తత్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలా కఠినమైన బాణాలున్న తూనీరము దొరికింది. అంటే అంబుల పొది దొరికింది. వజ్ర కవచము దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవీ ప్రసాదాలు. కాశీ నరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న గుణవతి, శుచిస్మిత సుదర్శనుని గురించి 100 జనుల వల్ల కర్ణాకర్ణికగా వింది. మనస్సులో అనురాగం అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు వరించటం సమంజసమే. వివాహం చేసుకో, నీకు సకల మనోభీష్టాలు తీరుతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమైంది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబడానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, చివరికి తన కన్న తల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒక రోజున అత్యంత ఆప్తురాలైన ఇష్టసఖిని తీసుకొని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుంచి రాక? కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఎందుకు అడుగుతున్నావు? నీకేం పని తల్లి? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అలాగా, అయితే నే వెళ్ళిరానా? వెడుదురు కానీ ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు విడ్డూరాలు లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసిన సుందర దృశ్యాలు ఉన్నాయి బోలెడున్నాయి. ఏంటి, వెళ్ళి చూస్తావా? ఆహా, వెడదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నాయన్నారు కదా, ఏది ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషం, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందు చెయ్యండి. ఓ, దానికేమి, మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు. అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళ కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలను ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెప్తున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు, నీవు అలాగే అతనికి తగుదువు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ, బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మధుడు విల్లంబులకు పని చెప్పాడు. చెలికత్తెలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవి శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతోంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చి వేశారు. ఇది వెండి వెన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు. పగలు గడవటం లేదు, రాత్రి నడవటం లేదు. పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించటం లేదు, సంగీతం వినాలనిపించటం లేదు. కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాన్ని శఠుణ్ణి చూడాలి. వెడదామంటే అస్వతంత్రురాలిని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తుంది, సిగ్గేమో ముంచుకు వస్తుంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు, ఏం చెయ్యను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? 100 1000 ఉన్నారు. ఎంతెంతో సంపన్నులు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనస్సు అంకితం. ఇలా పరితపిస్తోంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక, ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు
ఆ రాకుమారి మనసులో తిష్ట వేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణుమాయ మండితను, సర్వసంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒక రోజున శృంగబేరపురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితమైన రథాన్ని, పతకావర మండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సమన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతి కాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలైంది, వరాలు కురిపిస్తోంది, ఇంకా నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే కానీ మనసులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి. అంతకంటే కావలసింది ఏముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, కోశం లేదు, అంటే ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వల్లనే ఇది జరగాలి, జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌహిణి సేనా సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంత చిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, అప్రాప్యం అనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకు జననిగా, ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయచూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూరుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూఢులు మాయా వృతులై ఈ రహస్యం తెలుసుకోలేరు, కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరం సృష్టి స్థితి లయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్యాస్వరూపిణి, యోగగమ్య, ముముక్షులకు దిక్కు, అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతుంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించటం లేదు, దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి, కాశీ నరేశ్వరుడికి విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్ఛా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయటం. రెండవది పన స్వయంవరం, శివధనస్సును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించటం. మూడవది శౌర్య శుల్క స్వయంవరం, ఇది కేవలం సూరులకే. వచ్చిన మహావీరులనందరినీ జయించి రాకుమారిని చేపట్టటం. వీటిలో సుబాహుడు ఇచ్ఛా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధాకారాలలో సభ్య మండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లు అన్నీ చురుకుగా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. అంతరంగికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే,
ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు, నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని, అతన్ని తప్ప మరెవరిని వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి తన భర్తకు చెప్పింది. కాశీనరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు, వీలులేదు. నాకు అల్లుడు కావటానికి అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకొని అప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా? సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి గారు, కుదరదంటున్నారు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు.